జోకుడు బాబా. గోకుడు బాబా గాదు. జోకుడు బాబా. ఈ జోకుడు బాబాల గురించి చిన్నపాటి కిరాణా కొట్టు నుంచి కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి ఈ జోకుడు బాబాల గురించి తెలుసు. ఎందుకంటే ప్రతి టీమ్‌లో ఒకరిద్దరు కంపల్సరీ ఈ జోకే క్యాండిడేట్‌లు ఉంటారు. ఈ జోకే క్యాండిడేట్‌లు ఏందంటే ఎప్పుడు బాస్‌లై పిచ్చలు జోకుతారు. వాళ్ళు పెర్ఫార్మన్స్ చేయరు. ఓకే. కానీ రేటింగ్స్‌లో టాప్ రేటింగ్‌లో ఉంటది వాళ్ళది. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ హైక్‌లో వాళ్ళే నంబర్ 1. ప్రమోషన్‌లో వాళ్ళే ముందుంటారు. ఓకే. పెర్ఫార్మ్ చేసేవాడు మాత్రం వానికి ఆటోమేటికల్లీ టార్గెట్స్ హైక్ అవుతాయి. ఎందుకనంటే వీనికి పర్ఫార్మెన్స్ అవార్డ్ ఇవ్వాలంటే పర్ఫార్మ్ చేసేటోనికి టార్గెట్లు పెంచితే వాడు కిందికి వచ్చేస్తాడు. ఈ కల్చర్ చాలా వరకు కార్పొరేట్ కంపెనీలలో మెయిన్ కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది బాటమ్ లెవెల్‌లో కాదు, టాప్ లెవెల్‌లో కూడా జోకుడు అనేది కామన్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఓపెన్‌గా చెప్తున్నాను, చైర్మన్‌ని కూడా కిందున్న మేనేజర్ జోకాల్సిందే. అలా జోకకపోతే వానికి భవిష్యత్తు ఉండదు. వాడిని ఎప్పుడు పీకేస్తదో తెలవదన్నట్టు. ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ కల్చర్‌లో పర్ఫార్మ్ చేయకపోయినా పర్లేదు, కింద పెట్టాల్సిందే చెయ్యి. అర్థమైంది కదా. సో ఇక్కడ ఇది ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకనంటే మీకు కూడా డౌట్ రావచ్చు, అరే వీడెవర్రా అంత ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే 10 ఇయర్స్ నేను కార్పొరేట్ కంపెనీస్‌లో వర్క్ చేశాను. ఫెడ్ అప్ అయిపోయినా. ఎందుకంటే నేను చాలా అవార్డ్స్ కొట్టాను. కానీ ఫైనల్‌గా రేటింగ్‌కి వచ్చేటాళ్ళకు నాది యావరేజ్, సాటిస్ఫాక్షన్ ఇలాంటి రేటింగ్స్ ఇచ్చారు. అదే ఈ జోకుడు బాబాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, భాషలో ఎలాగో జోక్కుంటుంటారు కనుక ఆటోమేటికల్లీ వాని టార్గెట్ తగ్గిస్తారు. టార్గెట్ తగ్గించడం వల్ల ఆటోమేటికల్లీ వాని టార్గెట్ కూడా 100% రీచ్ అయినట్టు చూపిస్తారు పైన వాళ్ళకి. ఎట్ ద సేమ్ టైం వానికి టాప్ ర్యాంక్ వస్తది, హైక్ వస్తది. మళ్ళీ ప్రమోషన్‌లో కూడా వాడే టాప్‌లో ఉంటాడు. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసేవాడు ఏం చేస్తాడు, వాడు ఏందంటే వాడు పర్ఫార్మర్ అండ్ కష్టపడే తత్వం ఉంటది గనుక ఆడు ఎప్పుడు గాని మాటలు పడడు. ఆ మాటలు పడకపోవడం వల్ల ఏమైతది, బాస్ గాని కంట్లో ఎప్పుడు వీడే నజర్‌లో ఉంటాడు అన్నట్టు. దానివల్ల ఏమైంది, వీన్ని ఎప్పుడు ఒత్తుతూనే ఉంటారు. సో ఫైనల్‌గా నేను చెప్పేది సజెషన్ ఏంటంటే ఈగోకి పోకండి మీరు పర్ఫార్మ్ చేస్తున్నామని చెప్పేసి. దాంతోని మీకు పైసా ఉపయోగం ఉండదు. ఇక వీడియో కంక్లూజన్ ఏంటంటే సంవత్సరం పొడుగున జోకే వాళ్ళ ఒక ఎత్తు, మార్చ్ మంత్ వచ్చిందంటే ఆ జోకుడికి వచ్చే రామచంద్ర ప్రభు అదొక జోకుడు కాదురా బాబు. ప్రతి ఒక్కడు అదే ట్రై చేద్దామని చూస్తాడు. ఇక సంవత్సరం పొడుగున జోకేవాడు ఉంటాడు కదా, ఈ మార్చ్ మంత్కి వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, ఇగో ఇట్లా చేస్తాడు ఇక.